జై శ్రీరామకృష్ణ. మానసిక స్థాయి 2. మనస్సు శరీరం కన్నా ఉన్నతమైనది. మనస్సే శరీరాన్ని తయారు చేస్తుంది, కానీ శరీరము మనస్సుని తయారు చేయదు. మనస్సు ఒక భావకోశాగారము. వ్యతిరేక హానికర భావాలు మనస్సును బలహీనపరుస్తాయి. స్వాధీనంలో లేని బలహీనమైన మనస్సు ఎప్పుడూ ప్రలోభాలకి లోనై వ్యక్తికి ప్రమాదకరంగా తయారవుతుంది. మన అపజయాలని తరచూ తలుస్తూ ఉండటము వ్యతిరేక భావాలకి దారితీస్తుంది. అటువంటి బలహీనతలని పారద్రోలటానికి వివేకానంద స్వామి వాక్యాలు మనకెంతో దోహదం చేస్తాయి. ఆయన ఈ విధంగా సూచించారు: బలహీనతలను పోగొట్టాలంటే వాటిపై ఆలోచనను మరలా పోనివ్వటము కాదు చేయవలసింది. శక్తి, బలము గురించి ఆలోచించడమే వాటికి విరుగుడు. వారిలో స్వతసిద్ధంగా ఉన్న శక్తిని గురించి మానవులకి తెలపండి. ఈ ప్రపంచంలో కొద్దిమంది అదృష్టవంతులు మాత్రమే ఎటువంటి ప్రమాదాలకు లోనుగాకుండా జీవితంలో విజయం పొందగలుగుతారు. మిగిలిన వారందరూ కష్టాలు, అవాంతరాలు ఎదుర్కోవలసిందే. కానీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు ధైర్యంగా స్వాగతం పలికే వాటిని బలంతోనూ శక్తితోనూ ఎదుర్కొనేవాడే నిజమైన ధీరుడు. అటువంటి వ్యక్తి అన్ని అవాంతరాలను ఎదుర్కొని విజయవంతంగా సింహంలా బయటకు వస్తాడు. వివేకానంద స్వామి పరివ్రాజక జీవితంలో ఆయన వారణాసిలో ఉండగా ఈ క్రింది సంఘటన జరిగింది. అది మానవాళికంతటికీ ఒక మహోత్తర సందేశాన్ని ఇస్తుంది. ఒక రోజున దుర్గామాత ఆలయం నుండి తిరిగి వస్తున్నప్పుడు కొన్ని కోతులు ఆయన వెంటబడ్డాయి. వాటి నుంచి తనని తాను రక్షించుకోవడానికి స్వామీజీ పరిగెత్తనారంభించారు. ఆ కోతులు కూడా ఇంకా వేగంగా పరిగెత్తి ఆయన మీద పడసాగాయి. ఆ సమయంలో ఆ ప్రక్కనే ఉండి ఇదంతా చూస్తున్న ఒక సన్యాసి స్వామీజీతో, పరిగెత్తవద్దు, ఆ జంతువుల్ని ఎదుర్కో అన్నాడు. స్వామీజీ ఆ సన్యాసి మాటలు విని ఆ కోతుల్ని ఎదుర్కొనడానికి వెనుదిరిగారు. అప్పుడు ఆ కోతులు ఆయన్ని బాధించడం మాని వెనక్కి వెళ్ళిపోయాయి. ఈ సంఘటన నుండి స్వామీజీ గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాడు. అపాయము, కష్టము ఎదురైనప్పుడు పారిపోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలనే పాఠాన్ని ఈ సంఘటన నుంచి ఆయన నేర్చుకున్నారు. ఆ తర్వాత జీవితంలో ఆయన న్యూయార్క్లో ఒక ప్రసంగం చేస్తూ ఇలా చెప్పారు: అది జీవితాంతం ఉపయోగపడే పాఠము. భయంకరమైన దానిని ఎదుర్కో, ధైర్యంగా ఎదుర్కో. ఈ సంఘటనలోని కోతులలాగా జీవితము కష్టాలన్నీ మనము వాటి నుంచి పారిపోవడం మాని ఎదుర్కోవడం ప్రారంభించగానే వెనక్కి తిరిగి పారిపోతాయి. పిరికివారెన్నడూ విజయం సాధించలేరు. భయము, అజ్ఞానము మనల్ని వదిలి పారిపోవాలంటే వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈ రోజులలో ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు చాలా సున్నిత మనస్కులుగా ఉంటున్నారు. తల్లిదండ్రుల నుండి ఒక చిన్న తిట్టు కానీ, పరీక్షలో కొంచెం తక్కువ మార్కులు వచ్చినా కానీ వారి మనస్సు బాగా కలత చెందుతుంది. అటువంటి బలహీనమైన మనస్సు వలన కలిగే ఫలితాలే హింస, క్రూరత్వము, హత్యలు, ఆత్మహత్యలు. అటువంటి మనస్సు మనకి శత్రువులుగా పనిచేస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు. ఆయన ఇలా సలహా ఇస్తారు: ఎవరిని వారే రక్షించుకోవాలి, తమని తామే ఎవరు కించపరుచుకోకూడదు. ఎందుకంటే ఎవరికి వారే మిత్రులు, శత్రువులు. దృఢమైన క్రమశిక్షణ గల మనస్సు స్నేహితునిగా సహాయం చేస్తుంది. కానీ బలహీనమైన స్వాధీనంలో లేని నిరాశ, నిస్పృహలకు లోనై మనస్సు శత్రువులా వ్యవహరించి వినాశనానికి దారితీస్తుంది. బలహీన మనస్సుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. జై శ్రీరామకృష్ణ. స్వామి వివేకానంద మహారాజ్.